వెల్కమ్ టు హర్ష టైమ్స్. ఈరోజు అంటే రోడ్డు కన్స్ట్రక్షన్ గురించి ఒక వీడియో చేశాను మొన్న. ఈరోజు ఏంటంటే మనం అనంతపూర్ నుంచి తాడిపత్రి వైపుగా సింగనమల దగ్గర ఎలా రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది 6 లైన్ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ నాకు చేయాలనిపించింది ఈ వీడియోస్. సో ఇది అయిన తర్వాత ఎలా ఉంటుందో అప్పుడు మళ్ళీ మనం చూస్తే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. సో ఇక్కడ మనం చూస్తే ముందు ఈ చెట్లు ఇవన్నీ ఉండే డివైడర్స్ ఇవన్నీ చాలా పెద్దగా ఉండే. ఇప్పుడు రైలింగ్తో కొంచెం డివైడర్ సైజ్ తగ్గించారు. అటువైపున ఇటువైపున చాలా వెడల్పుగా రోడ్డు వేశారు. మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు అనమాట. అక్కడ మార్కింగ్ అని లేకపోతే అక్కడ నాకు తెలిసి ఇది 6 లైన్ కదా, చాలా బాగుంటుంది. అంటే చాలా వెడల్పుగా కూడా ఉంటుంది. ప్లస్ జర్నీ టైం తగ్గుతుంది. ఇక్కడ అంటే ఈరోజు చాలా వెదర్ కూడా బాగుంది. సో నీట్గా ఈ సింగనమలకు దాటిన తర్వాత శ్రీపురం అని ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దాటంగానే ఈ విధంగా అనమాట. ఇక్కడ బండమీదపల్లి, ఇది ఈ బండమీదపల్లి దగ్గర ఇంకా రోడ్డు ఈ ఒకటి బ్రిడ్జ్ కడుతున్నారు. సో దానివల్ల ఇక్కడ కొంచెం ఇంకా రోడ్డు నీట్గా లేదు. చాలా బాగుందన్నమాట. రోడ్డు అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం ఒక 6 months 7 months జర్నీ లేట్ అవ్వడానికి ఇది కూడా కారణం అవుతుంది. చూసుకొని వెళ్ళగలరు. నెక్స్ట్ ఒకసారి ఈ చెట్లు కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అంటే ఇది రోడ్డు వైడనింగ్లో ఈ చెట్లు ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పటికే ఈ ఐరన్ పోల్స్, ఈ కరెంటు పోల్స్ ఇవన్నీ దూరం జరిపేశారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, చాలా వెడల్పు ఉంది. ఇక్కడ డ్రైనేజ్ ఇది వేశారు. ఈ పలకలు చూసుకోవచ్చు, అవన్నీ సైడ్ వాల్స్కి సంబంధించినవి. సో ఇది బండమీదపల్లి అనమాట. ఇక్కడ ఈ పలకలతో ఇవి వేశారంటే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందన్నమాట. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఈ పైపింగ్ మెటీరియల్ మొత్తం అంతా ఇక్కడ వేసి ఉంచారు. సో ఇదండి బండమీదపల్లి వరకు ఉన్న వీడియో. Yeah.
సో బండమీదపల్లి దాటంగానే మనకి ఇక్కడ చూడండి, మనం చూస్తే ఈ ప్రీకాస్ట్ వాల్స్ వచ్చాయన్నమాట. ఇవి తీసుకెళ్ళి ఈ బ్రిడ్జ్ మీద, అంటే బ్రిడ్జ్ వేసిన తర్వాత ఆ బ్లాక్స్ లాంటి ఇవి వస్తాయి కదా, దానిల మీద పెట్టేస్తారు. దానికి విత్ ఫుట్ పాత్ కూడా ఉంటుంది. దెన్ ఈ బ్రిడ్జ్ దాటంగానే మనకు పెరవలి అనే విలేజ్ వస్తుంది. పెరవలి. సో పెరవలి విలేజ్ వచ్చిన తర్వాత పెరవలి విలేజ్లో చాలా పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఆ బ్రిడ్జ్ అయిన తర్వాత ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు. సో ఇది చూస్తే ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అటు ఇటు ఉంది. ఇది వచ్చేసి పెరవలి విలేజ్ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్లో కూడా ఇంకా కొంచెం నీట్గా చేయవలసి ఉందన్నమాట. సో ఇలా ఉంది పెరవలి దగ్గర. పెరవలిలో కూడా స్టాప్ చేస్తారు. సో ఆల్మోస్ట్ తాడిపత్రి నుంచి అనంతపూర్ నుంచి తాడిపత్రికి వెళ్ళేటప్పుడు, తాడిపత్రి నుంచి అనంతపూర్కి బోత్ ద వేస్ అక్కడ ఆల్మోస్ట్ 20 స్టాప్స్ మనం లెక్క పెట్టచ్చండి. సో ఈ నాన్ స్టాప్ బస్ అయితే చాలా బాగా జర్నీ జరుగుతుంది. వచ్చిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో మరి. సో ఇది పెరవలి దగ్గర ఉన్న సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్ నుంచి మనం చూస్తే ఈ ప్రకృతి అంతా బాగా నీట్గా కనిపిస్తుంది. ఈ ఐరన్ పోల్స్ అవన్నీ పక్కకు జరిపేశారు, కరెంట్ పోల్స్. ఇక్కడ కొంచెం స్లోగా వెళ్ళవలసి ఉంటుంది మనం, ఎందుకంటే వన్ వేలోనే వస్తూ ఉంది పోయేది వచ్చేది. సో ఇక్కడ నుంచి మరి 4 వేలోకి ఎంటర్ అవుతాం, అంటే 6 వేలోకి. సో ఇప్పుడు వచ్చేది మనకి పెరవల్ దాటంగానే వచ్చేది దగ్గరలోనే నాయనపల్లి క్రాస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ ప్రీకాస్ట్ వాల్స్, ఈ పెద్ద ఇవి ప్రీకాస్ట్ వాల్స్ బీమ్స్ ఉంటాయి కదా మనకు, ఇక్కడ చూడొచ్చు, మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు. బీమ్స్ కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. ఈ ప్రీకాస్ట్ బీమ్స్ తయారు చేసి ఆ బ్రిడ్జెస్ పైన అలాగా ప్లేస్ చేసి బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేస్తారన్నమాట. ఇది కొంచెం మంచిదే, ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఈ విధంగా ఉన్నట్టు. ఇప్పుడు మనం ప్రీకాస్ట్ వాల్స్ ఏవైతే చూస్తున్నామో అవన్నీ ఇక్కడే జరుగుతుంటాయి అన్నమాట. సో మనం నాయనపల్లి క్రాస్ దగ్గరకు వచ్చేసాము. ఈ నాయనపల్లి క్రాస్ ఏంటంటే ఇలా నార్త్ సైడ్కి వెళ్తే పెద్దపప్పూరు, ఉల్లికల్లు ఇట్లాంటి విలేజెస్ వస్తాయి. అది ఒక మండల్ పెద్దపప్పూరు. ఇటువైపు రైట్ సైడ్కి అంటే సౌత్ సైడ్కి వెళ్తే నాయనపల్లి క్రాస్ నుంచి నార్పల, అలాగే బత్తలపల్లి మరియు ధర్మవరం వెళ్ళొచ్చు. అంటే బత్తలపల్లి కూడా ఇంకొక సర్కిల్ వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ వేశారంటే ఇక్కడ బ్రిడ్జ్ పడుతుందని మనం తీసుకోవచ్చు అనమాట. ఇది నాయనపల్లి క్రాస్ పరిస్థితి. ఈ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ చిన్న చిన్న బిల్డింగ్స్ అన్నీ ఉండవు. అప్పుడు అక్కడ ఒక టెంపుల్ ఉంది, వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్. సో ఇదనమాట, ఈ రైట్ సైడ్ ఉంది కదా వే, ఈ రైట్ సైడ్ వేలో వెళ్తే మనం ఇది నేను చూపిస్తున్నాను చూడండి. ఈ వే వచ్చేసి నార్పలకి వెళ్తుంది. నార్పల, బత్తలపల్లి అంటే చెన్నై వైపు. సో ఇదనమాట. ఇప్పుడు నాయనపల్లి క్రాస్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నాయనపల్లి క్రాస్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత సో ఇది కొంచెం ఇంకా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు వర్క్, ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత బాగా స్టార్ట్ అయింది. నాయనపల్లి క్రాస్లో కూడా 2 పిల్లర్స్ వేసి బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేశారు. అది అటువైపు విండోలో కూర్చుంటే కనపడేది అనమాట. సో ఇంకో వీడియోలో మళ్ళీ చూపిస్తాం. సో నాయనపల్లి క్రాస్ ఇంత డెవలప్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైనా కూడా క్రాస్ రోడ్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి. ఎక్కడన్నా చూసుకోండి, మనం హైదరాబాద్లో చూస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అలాగే సంగారెడ్డికి వెళ్ళామనుకోండి, సంగారెడ్డి క్రాస్ రోడ్స్ అంటే మెదక్ డిస్టిక్, అది నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. చాలా వరకు జంక్షన్స్ ఎప్పుడైనా కూడా చాలా ఫేమస్ అవుతాయి, అక్కడ బిజినెస్ స్కోప్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇది రోడ్డు పరిస్థితి నాయనపల్లి క్రాస్లో కూడా రోడ్డు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది, కానీ అంత వేగంగా జరగడం లేదు. మనకి నాయనపల్లి క్రాస్లో 2 పెట్రోల్ బంకులు ఉంటాయి. ఒకటి అనంతపూర్ వైపు నుంచి వచ్చే వాళ్ళకు ఒకటి ఉంటుంది, తాడిపత్రి వైపు నుంచి వచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది. సో మార్కింగ్ మనం పాస్ చేసి చూసినట్లయితే మీరు ఐరన్ పోల్స్, అదే కరెంట్ పోల్స్ ఉన్నాయి కదా, అక్కడి వరకు ఉంది చూడండి. సో ఎక్స్ప్రెస్ హైవే చాలా బాగా వేస్తున్నారు. అంటే ఈ హైవేస్, నేషనల్ హైవేస్ ఇవన్నీ ఎలా అంటే మన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి వర్క్ తొందరగా జరుగుతోంది. ప్లస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుంది నేను అబ్జర్వ్ చేసినంత ప్రకారం. ఇప్పుడు వచ్చేది అది నాయనపల్లి క్రాస్, అంటే క్రాస్ రోడ్స్ అనమాట. ఈ ఊరు వచ్చేసి నాయనపల్లి ఒరిజినల్గా.
ఇక్కడ కూడా చిన్న స్మాల్ బ్రిడ్జ్ ఉంది, దీనికి కూడా టైం పట్టచ్చు. అప్పుడు ఒకవైపునే వేసి మళ్ళీ ఇంకో వైపున స్టార్ట్ చేస్తారు. సో ఇది నాయనపల్లి అనమాట, స్మాల్ విలేజ్, లోపలికి ఉంది విలేజ్ అంతా. సో ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఘాట్, అందుకే పోయిన వీడియోలో ఘాట్ వీడియో తీశాను. సో పొలాలు ఉంటాయి, కొండలు ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది, వాటర్ బాగుంటాయి, మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఎక్కువ గాలి పీల్చుకుంటాను నేనైతే. ఇది భలే ఉంటుందండి. ఇది నాయనపల్లి అనమాట. మళ్ళీ మద్దలపల్లి అని ఒకటి వస్తుంది, అక్కడ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్నది ఉంది. సో ఈ గ్రీనరీ, హిల్స్, స్మాల్ హిల్స్ బాగున్నాయి. సో మనం అంటే ఇదంతా మారిపోతుంది తర్వాత చూస్తే. సో ఇంకా బ్యూటిఫుల్గా రోడ్డు బాగా అయినప్పుడు ఇక్కడ నాకు తెలిసి బాగా నిలబడి ఫోటోలు తీసుకుంటారేమో అనిపిస్తుంది. ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఘాట్ ఎంటర్ అవుతుంది. ఒక మలుపు ఉందండి, ఒక మలుపు ఇక్కడ నాయనపల్లి క్రాస్ దాటిన తర్వాత మద్దలపల్లి దగ్గర చాలా డేంజరస్ టర్న్ అనమాట అది, టర్నింగ్. అక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఒక చోట లారీ పడిపోయింది పాపం, ఆ లారీ టైర్స్ పేలిపోయి పక్కన స్కూటీలో వెళ్తున్న వాళ్ళ పైన పడిపోతే వాళ్ళు చనిపోయారు. సో అది చాలా డేంజరస్ మలుపు అనమాట అది. అందుకనే ఈ రోడ్డు వేయడంతో నాకు తెలిసి ఇట్లాంటివి తగ్గవచ్చు. ఎందుకంటే ప్రతి ఊర్లోనూ బ్రిడ్జ్ వేస్తున్నారు కాబట్టి ఆ ఊర్లో మధ్యలో దొరకకుండా ఉండేదానికి ఈ రైలింగ్స్ చాలా ఇంపార్టెంట్. అదే చెట్లు పెట్టినారనుకోండి మధ్యలో దూరి వస్తూ ఉంటారు ఎనిమల్స్, మన వాళ్ళు. అదిగో అదే లారీ. అదే రైలింగ్స్ పెడితే అంత తొందరగా దాన్ని క్రాస్ చేసి రాలేరు, ప్లస్ ఒక సైడ్ నిలబడతారు వచ్చినప్పుడు. ఇది మంచిదే. ఈ టర్నింగ్లోనే చాలా డేంజర్ అనమాట. సో ఇదంతా వెళ్ళిపోతే ఇది ఇక్కడ ఈ టర్నింగ్ తీసేస్తున్నారు పూర్తిగా. ఆ కొండ వైపుకి వెళ్తుంది రోడ్డు. ఇక్కడ ఒక ఆశ్రమం వస్తుంది, ఆ ఆశ్రమం అవతల వెళ్తుంది. అంటే మలుపులో పూర్తిగా మలుపు తీసేస్తున్నారు. అదనమాట. ఇది కాశిరెడ్డి నాయన ఆశ్రమము. ఇక్కడ నిరంతరం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఏ టైంలో వచ్చినా 24 hours అన్నం పెడతారు వాళ్ళు. అది చాలా గొప్ప విషయము. సో ఇది ఇంకా ఘాట్లోకి ఎంటర్ అయినామన్నమాట. చాలా గ్రీనరీ ఎంత బాగుంటుందంటే వ్యూ ఈ వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది. అదేదో మనం ఒక కూర్గ్కు లేదంటే మునార్కి వెళ్ళామా అన్నంత ఫీల్ వస్తుంది ఇంకా బాగా వర్షం పడే టైంలో అయితే. సో ముచ్చుకోట కనం లేదా ఘాట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడవచ్చు. సో దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ రోడ్ రెనోవేషన్ ఫ్రమ్ తాడిపత్రి.